పిల్లల ఎదుగుదలపై తల్లిదండ్రుల బాధ్యత. పిల్లల మనోభావాలపై ప్రభావం చూపే అనేక అంశాల్లో తల్లిదండ్రుల వ్యవహార శైలి చాలా ముఖ్యమైనది. వారు చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు పిల్లల ఆలోచన ధోరణిని పక్కదారి పట్టించే ప్రమాదముందే. ముఖ్యంగా లింగ సమానత్వం విషయంలో తల్లిదండ్రుల మాటలు, నడవడి తీరు పిల్లల మీద ఊహించని ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. మన సమాజంలో తరతరాలుగా కొనసాగుతున్న ఒక దుర్వినియోగ పరంపర ఏమిటంటే ఆడవాళ్లను చిన్నచూపు చూడ్డం, తక్కువ చేయడం. ఆడపిల్లలా నడవొద్దు, నువ్వేమన్నా ఆడదానివా, ఆడవాళ్ల పనులేంటి నీకు లాంటి వ్యాఖ్యలు పెద్దల నోటి నుంచి పిల్లల ముందు వినిపిస్తూ ఉంటాయి. ఈ మాటలు చిన్నప్పటి నుంచే పిల్లల మనసుల్లో పిచ్చిగోడలు కట్టేస్తుంటాయి. ముఖ్యంగా పిల్లాడికి ఆడుకోవడానికి బొమ్మ తుపాకీలు తెచ్చే తల్లిదండ్రులు తమ కూతురి కోసం కిచెన్ సెట్ తెచ్చి ఇల్లు శుభ్రం చేయడం, వంట చేయడం నీ పని అనే సూత్రాన్ని నాటితే అబ్బాయిని దుకాణాలకు పంపే పేరెంట్స్ అమ్మాయిలకు ఇల్లు శుభ్రం చేసే పని అప్పగిస్తుంటారు. అంతేకాదు, కుర్రాడి ఆసక్తి కొద్దీ గరిటె పట్టుకుంటే నీకెందుకురా ఆడవాళ్ల పనులు అంటూ బయటికి పంపిస్తుంటారు. ఈ పరిస్థితి మార్చాలంటే మొదట తల్లిదండ్రులే తమ అభిప్రాయాల్ని మార్చుకోవాలి. పిల్లల అభిరుచులు, ఆసక్తుల పట్ల గౌరవం చూపాలి. ఏ పని ఆడవాళ్లది, మగవాళ్లది అన్న భేదాలు పోగొట్టాలి. పిల్లల నైపుణ్యం, శక్తిని బట్టి వాళ్లకు అనువైన అవకాశాలు ఇవ్వాలి. ముఖ్యంగా ఆడ, మగ అనే ప్రాతిపదికపై వ్యాఖ్యలు చేయటం మానుకోవాలి. ఈ తరం తల్లిదండ్రులు తమ వైఖరిలో మార్పు తీసుకొస్తే వారి పిల్లలు లింగ సమానత్వాన్ని సమాజంలో అర్థం చేసుకోగలుగుతారు. అప్పుడే మన సమాజాన్ని ఇన్నేళ్లుగా బాధిస్తున్న లింగ వివక్షకు గట్టి కుదుపు ఇవ్వడం సాధ్యమవుతుంది. మార్పు ఓ తరం నుంచే మొదలవుతుంది. ఆ మార్పుకు నాంది పలకాల్సింది మీరు, అంటే తల్లిదండ్రులే.